హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ రివ్యూస్. ఇప్పుడే సరిపోదా శనివారం చూసి వస్తున్నాము. సరిపోలేదా అంటే సరిపోయింది, ఇంకా ఒక పెసర ఎక్కువే అయిందని చెప్పాలన్నమాట. సహనం నశించిపోతున్న సమయంలో, కన్నీళ్ళు ఎండిపోతున్న అన్న సమయంలో ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ వచ్చింది ఫైనల్లీ. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ సినిమా. ఇప్పుడు మనం అసలు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ట్రైలర్ చూసి అసలు మేము ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే ఇది ఒక సూపర్ హీరో మూవీలో ఉంటుందేమో అని అనుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ మిన్నల్ మురళి మూవీ టైప్లో ఉంటుందని అనుకున్నాం అనమాట. ఎస్జే సూర్యాని ఒక సైకో పోలీస్ ఆఫీసర్ లాగా, తనకు ఒక ఊరు మీద పగున్నట్టు, అండ్ హీరోకి కూడా చాలా కోపం ఎక్కువ ఉన్నట్టు. హీరో ఎలా అంటే, హీరో క్యారెక్టర్ని ఎలా అనుకున్నామంటే తను ఓకే ఇప్పుడు నా అని అనుకుంటే తను ఎంత దూరం అయినా వెళ్తాడేమో అన్నట్టు అని అనుకున్నాం అనమాట. అండ్ ఆల్సో వాళ్ళిద్దరూ ఎలా ఫేస్ చేస్తారు, అండ్ సాటర్డేకి రిలేటెడ్ సంథింగ్, హీరోకి సాటర్డేసే ఎక్కువ పవర్స్ వస్తాయి అన్నట్టు, ఏదో సమ్ పవర్ఫుల్ అలా అలా మొత్తం ఒక సూపర్ హీరో కైండ్ ఆఫ్ మూవీ టైప్లో ఉంటుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామన్నమాట మూవీకి. ఇన్ఫ్యాక్ట్ మేము ఈ మూవీకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన బ్రోచేవర్ ఎవర్రా మూవీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఆ మూవీ చాలా ఇష్టం. అండ్ డైరెక్టర్ అన్ని డీసెంట్ మూవీసే ఇచ్చారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మాకు ట్రైలర్ కూడా చాలా డీసెంట్గా అనిపించింది. సో ఆల్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక మంచి ఎంతుతో వెళ్ళాం అనమాట ఈ మూవీకి మేము. సినిమా చూసాక నాకైతే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాడే ఒక లైన్ గుర్తొచ్చింది, వెన్ యువర్ స్కోప్ ఈజ్ వెరీ వెరీ నారో యూ కెన్ అచీవ్ వెరీ వెరీ బిగ్ థింగ్స్ అని. అంటే డైరెక్టర్కి ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి బాగా క్లారిటీ ఉంది. ఆయన అదే దాని మీద కాన్సన్ట్రేటెడ్గా చాలా నారోగా స్క్రిప్ట్ రాసుకున్నారు. అంటే దాని నుంచి డైవర్జ్ అవ్వకుండా కొన్ని క్యారెక్టర్స్ చుట్టూవే తిరుగుతూ స్టోరీ మొత్తం బాగా రాసుకున్నారనే చెప్పాలన్నమాట. అంటే ఎక్స్ట్రా ఫిల్లర్స్ ఏం పెట్టకుండా ఏదో ఐటమ్ సాంగ్ ఉండాలి, లేదంటే కామెడీ సీన్స్ ఉండాలి, లేదంటే ఎలివేషన్ సీన్స్ ఉండాలి అనే టైప్లో ఎక్కువ డైవర్జ్ అవ్వకుండా స్టిల్ ఒక మంచి కమర్షియల్ మూవీ రాస్తూనే ఎట్ ది సేమ్ టైం ఆయన ఏమైతే అనుకున్నారో దాన్నే అచీవ్ చేశారని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. స్క్రిప్ట్ మీద చాలా మంచి వర్క్ చేశారని అనిపించింది సినిమా చూసాక నాకైతే. సినిమా స్క్రిప్ట్ అంతా ఎలా రాసుకున్నారంటే ఒక 5 to 6 చాప్టర్స్ లాగా ఉంటుంది అనమాట. మనకి ఏదో ఇంట్రడక్షన్ చాప్టర్ లేదా బ్యాక్ స్టోరీ చాప్టర్, దాని తర్వాత హీరో ఇంట్రడక్షన్, విలన్ ఇంట్రడక్షన్, అండ్ హీరో అండ్ విలన్ ఎలా మీట్ అవుతారు, వాళ్ళకున్న క్లాష్ ఏంటి, ఆ ఊరుకున్న స్టోరీ ఏంటి, అండ్ ముగింపు, ఇలా కొన్ని ఒక 5-6 చాప్టర్స్ రాసుకున్నారు. ప్రతి చాప్టర్లో ఒక మంచి సీన్ పెట్టుకున్నారు అనమాట. ఆ సీన్ని సెటప్ చేస్తూ మిగతా స్టోరీ అంతా రాసుకున్నారు. అంటే ఏదో ఒక గులాబీ మొక్క కంటు కడుతున్నట్టు, లేదా ఇటుక మీద ఇటుకేసి ఒక ఇల్లు కడుతున్నట్టు, అలా నీట్గా ఒక సీన్ మీద ఒక సీన్ అలా పెట్టుకుంటూ ఒక మంచి సీన్ని సెటప్ చేశారు, లేదా ఒక మంచి మూవీని ఇచ్చారని అనిపించింది అనమాట. అండ్ ప్రతి చాప్టర్లో ఒక మెయిన్ సీన్ ఏదైతే ఉంటుందో ఆ సీన్ని మాత్రం మనకు చాలా సాటిస్ఫాక్టరీగానే తీశారనమాట. అంటే మనకు ఒక్కొక్కసారి అనిపించవచ్చు మనకి బ్యాక్ స్టోరీ కానీ లేదంటే ఈ సెటప్ అంతా లేకపోతే మనం అంత నమ్మలేకపోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్కింగ్ మూవీని డైరెక్ట్గా సింగిల్ లైన్లో పార్కింగ్ కోసం ఇద్దరు కొట్టుకొని చంపేసుకుంటారు అంటే మీకు మరీ నమ్మబుద్ధి కాకపోవచ్చు. బట్ ద వే దే షాట్ ఇట్ ఆర్ అంతా ఎలా సెటప్ చేశారు అనే దాన్ని బట్టి మనం నమ్మొచ్చు అనమాట. ఈ మూవీలో ప్రతి చాప్టర్కి అలానే ఉంటుంది, బాగా సెటప్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ని సెట్ చేయడానికి, విలన్ క్యారెక్టరిజం సెట్ చేయడానికి, మేనరిజం అండ్ ఆ ఊరికి ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి, ఇది అంతా ఈ ప్లాట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ హాఫ్ మొత్తం అయిపోతుంది అనమాట మనకి. బట్ కొంచెం లెంగ్తీ అనిపించవచ్చేమో ఫస్ట్ హాఫ్ కూడా, బట్ స్టిల్ నాకైతే కొంచెం బోర్ అయితే ఎక్కడా కొట్టలేదు. లిటిల్ బిట్ లెంగ్తీ అనిపించవచ్చు, నాకైతే బాగానే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయేసరికి మనకి మొత్తం క్లారిటీ ఉంటుంది. హీరో, హీరోయిన్, విలన్ అండ్ ఆ ఊరు, ఈ స్టోరీ అంతా మనం అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది కూడా బాగా మంచి క్లారిటీతోనే చూస్తుంటాము. స్టిల్ మనం ఎక్స్పెక్ట్ చేసేదాన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎలా చూపించారంటే ఏదో హీరోకి విలన్కి మధ్యలో క్యాట్ అండ్ మౌస్ చేజ్ లాగా. అంటే ఆ చాప్టర్ పేరు కూడా దాగుడు మూతలు అని పెట్టారు. అంటే హీరో విలన్కి మధ్యలో ఏదో దాగుడు మూతలాగా, హైడ్ అండ్ సీక్ లాగా చూపిస్తారనమాట. కొంచెం సేపు అలా చూపించిన తర్వాత మనకి ఒకటేసారి చాలామంది డెడ్యూస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక కన్క్లూషన్కి వచ్చేసారు అనిపిస్తుంది. అంటే అది కూడా కొన్ని సీన్స్ ఎలా అనిపిస్తుంది అంటే కన్క్లూషన్కి వచ్చినా కూడా స్టిల్ ఓకే, ప్రాబబ్లీ రన్ టైం కోసం ఇంత ఫాస్ట్గా కన్క్లూషన్కి వచ్చేస్తున్నారేమో. బికాస్ అదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా తీస్తే కనుక దానికంటూ ఒక చాలా లెంగ్త్ ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి ఫాస్ట్గా అందరూ షెర్లాక్ హోమ్స్ లాగా ఇది అలా అయ్యింది కాబట్టి ఇది ఇలా అయ్యి ఉండొచ్చు, ఇది ఇలా అయింది కాబట్టి అది అలా అయ్యిందేమో అని చెప్పి చాలా ఫాస్ట్గా కన్క్లూషన్కి వచ్చేస్తారు. స్టిల్ అంత త్వరగా కన్క్లూషన్స్కి, డిడక్షన్స్కి వచ్చేసినా కూడా మనకి సెకండ్ హాఫ్ ఇంకా స్టిల్ లెంగ్తీగానే అనిపిస్తుంది అనమాట. అంటే బోర్ కొట్టదు కానీ బట్ స్టిల్ కొంచెం కొన్ని సీన్స్ని ఇంకొంచెం బెటర్గా లేదా కొంచెం కట్ చేసి ఉండొచ్చేమో, ట్రిమ్ చేసి ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. అది కూడా మనకి పోస్ట్ మూవీ అలా అనిపిస్తుంది. అండ్ సినిమా ఎండ్కి వచ్చేసరికి
అదేంటి ఇప్పుడు అయిపోతుంది అనుకున్నాను, ఇంకా అవ్వలేదా, ఇంకొంచెం ఉందా అన్నట్టు ఇంకో కొత్త చాప్టర్ వచ్చి ఇంకొంచెం లెంగ్దీ అనిపించింది. అండ్ లాస్ట్కి వచ్చేసేసరికి నాకు ఎందుకో కొంచెం మూవీలో తమిళ్ టచ్ ఎక్కువైందేమో అనిపించింది అనమాట. అంటే మనం ఇప్పుడు స్పైడర్లో ఆంటీస్ ఎలా అయితే లాస్ట్కి ఒక ఫైట్ని కంపోజ్ చేస్తారో అలా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం తమిళ్ వైబ్స్ ఉన్నాయేమో మూవీలో అన్నట్టు అనిపించింది. అది నా పర్సనల్ ఫీలింగ్ అనుకోండి. ఇప్పుడు మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. నాని న్యాచురల్ స్టార్ బాగా చేశారు, నథింగ్ సూపర్ క్రేజీ, బట్ గుడ్ స్క్రిప్ట్ సెలెక్షన్ అనిపించింది. ఇంకా ఎస్జే సూర్య గారి గురించి మాట్లాడుకుంటే హీ డిడ్ వెరీ వెల్. చాలా అంటే చాలా బాగుంది ఆయన పర్ఫార్మెన్స్. అసలు క్రేజీ అంటే క్రేజీ. నేను హీరో ప్లేస్లో వేరే హీరోని ఊహించుకోగలను, కానీ ఎస్జే సూర్య క్యారెక్టర్ ప్లేస్లో నేను వేరే వాళ్ళని ఐ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. చాలా బాగా చేశారు. ఎక్కువ క్యారెక్టర్స్ లేదు, బికాస్ స్క్రిప్ట్ కొంచెం నారోగా ఉంది కాబట్టి కాన్సన్ట్రేటెడ్గా కొన్ని క్యారెక్టర్సే ఉన్నాయి. హీరో, హీరోయిన్ అండ్ విలన్ మీద ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. అండ్ హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్ ప్రియాంక మోహన్, ఆవిడ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఆవిడది ఎక్కువ స్కోపే ఉంటుంది మూవీలో. లైక్ స్టోరీలో ఎక్కువ ఇన్వాల్వ్మెంటే ఉంటుంది అండ్ బాగా చేశారు. అండ్ మిగిలిన క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే హర్షవర్ధన్ అండ్ మురళీకృష్ణ గారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఎక్కువ స్కోపే ఉంది వాళ్ళకి మూవీలో. ఇంకా మనము పుష్ప సినిమాలో అజయ్ ఘోష్ గురించి మాట్లాడుతుంటే ఆయన ఈ మధ్య ఎక్కువ సినిమాల్లోనే కనిపిస్తున్నారు. అండ్ ఆల్సో ఆయన క్యారెక్టర్ కూడా వెరీ డీసెంట్. అండ్ హీరోని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన క్యారెక్టర్ని ఫస్ట్ హాఫ్లో చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ ఆల్సో చాలా రోజుల తర్వాత సాయి కుమార్ గారిని ఫాదర్ రోల్లో చూశాను, చాలా మంచి రోలే ఇచ్చారనిపించింది నాకు. అండ్ ఇందులో కొన్ని యూజ్ చేసుకొని క్యారెక్టర్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. అందులో విష్ణు ఒకళ్ళు మహా అయితే 2-3 సీన్స్లో ఉంటారు. అండ్ ఆల్సో ఎక్కువ ఏం పంచెస్ ఆయన దగ్గర ఎక్కువ ఏం పంచెస్ కూడా లేవు. అండ్ ఒక దాంట్లో ఒక సీన్లోనే కామెడీ అనిపిస్తుంది. ఇంకొక క్యారెక్టర్ అంటే కాటరాజ్ గారు కూడా ఉన్నారు. ఆయన్ని కూడా ఎక్కువ ఏం యూజ్ చేసుకోలేదు అనిపించింది. ఆయన క్యారెక్టర్ లేకపోయినా పర్లేదు అన్నట్టే అనిపించింది. కామెడీ అంటూ ఈ మూవీలో అంతేం ఎక్కువ లేదు. అంత ఎక్కువ క్యారెక్టర్స్ని పెట్టి కామెడీ చేయాలి అన్నట్టు ఏం చేయలేదు. ఎస్జే సూర్య గారి క్యారెక్టర్లోనే ఎక్కువ కామెడీ తెప్పించి ఆయన క్యారెక్టర్లోనే విలనిజం అండ్ కామెడీ చాలా బాగా చూపించారు. అండ్ ఆయన హర్షవర్ధన్ దగ్గర కొన్ని కామెడీ సీన్స్ రావడం అలాగే చూపించారు. అండ్ ఆల్సో మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ సాంగ్స్ అయితే ఏం లేవు, ఒక టూ సాంగ్స్ ఏమో ఉన్నట్టున్నాయి. అవి కూడా స్టోరీలో అలా మర్జ్ అయిపోతాయి అన్నమాట సాంగ్స్ అన్నీ. అండ్ ఆల్సో బీజిఎం అయితే క్రేజీ ఉంది, చాలా బాగుంది. బీజిఎం అయితే మంచి సెట్ అయింది. బీజిఎం నాకైతే బాగా నచ్చింది. ఫైనల్లీ మాలాంటి వాళ్ళ కోసం మా రేటింగ్ ఈ మూవీకి 3.75. ఏమో ఆకలి మీద ఉన్నోడికి అన్నం పెట్టినా కూడా బిర్యానీ అనుకుంటాడనే టైప్లో ఈ 3.5 సినిమా అయ్యి ఉండొచ్చు. బట్ స్టిల్ నాకైతే చాలా చాలా నచ్చింది. ఏదో 4 రేంజ్ మూవీ లాగా అనిపించేసింది అనమాట. అలా పాజిటివ్ వైబ్లో క్యారీ అయిపోతూ ఉన్నాను. థియేటర్ ఓటీటీ అంటే కనుక నేనైతే డెఫినెట్లీ వీకెండ్ థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. మంచి వీకెండ్ మూవీ అని అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ ఓటీటీలో చూద్దాము అనుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో వస్తుంది. స్టే ట్యూన్డ్. వచ్చే గురువారం కొత్త మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.